న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. తెలంగాణ ప్రజా క్షేత్రంలో ప్రజల్ని ఆకర్షించే హామీలతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 35 అంశాలను అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సితో పాటు మొదటి ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రజా కూటమిగా తెలంగాణ ఎన్నికల బరిలో దిగుతున్న కాంగ్రెస్ జనాకర్షక మేనిఫెస్టోను రూపొందించింది. గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాసోజు శ్రవణ్, బండ్ల గణేష్ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. సమూల మార్పు కోసం సమగ్ర మేనిఫెస్టో అనే ట్యాగ్ లైన్ పెట్టారు. 35 అంశాలతో 112 పేజీలతో విడుదల చేసిన మేనిఫెస్టోలో సుపరిపాలనకు పెద్దపీట వేశారు. సెక్రటేరియట్ కేంద్రంగా పారదర్శక పాలన అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పాలనలో జవాబుదారీతనం తీసుకొస్తామన్నారు. ఇప్పటిదాకా కనుక చూసినట్టయితే ఒక వ్యక్తి ఏకస్వామ్యంతో ఒక నియంత వలె పరిపాలిస్తూ ప్రగతి భవన్ నుండి బయటికి రాకుండా ఆర్టీఐ చట్టాన్ని తుంగలో దొక్కి 30,000 జీవోలను పూర్తిగా తన సీటు కింద దాచుకుని పారదర్శకత లేని పరిపాలన అందిస్తూ ఉంటే ప్రజలు నానా ఇబ్బందికి పడ్డారు. ప్రజాస్వామ్యం కించపరచబడ్డది. రేపు రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలనకు పెద్దపీట వేయబోతా ఉన్నాము. దానిలో భాగంగా ఒక అవినీతి రహితమైన ఒక పాలన అందించడం కోసం అన్నట్లుగా లోకాయుక్తను ఏర్పాటు చేసుకొని దాంట్లో ముఖ్యమంత్రిని, మంత్రులను, తదితర అధికారులందరినీ కూడా దాని పరిధిలోకి తీసుకొచ్చి ఒక జవాబుదారీతనాన్ని ఈరోజు అమలు చేయడం కోసం అని చెప్పని మేము కంకణబద్ద ఉన్నాం. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాం. రైతులకు ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు మేనిఫెస్టోలో ప్రకటించారు. పంటలకు మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి అందిస్తామని స్పష్టం చేశారు. 200 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. 20,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటిస్తామని వెల్లడించారు. తొలి ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుంతియా వెల్లడించారు. Our government committed to restore the old pension scheme and the more show equal work for equal pay for equal work. I think it is the only manifesto in the country, whole of the country, who was assured to give equal pay for equal work. A regular worker, a contractor worker, a DLR worker will get equal pay, at least the equal salary. That is the Supreme Court order also. మాట ఇచ్చి తప్పడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అయితే తాము అలా కాదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఉత్తమ్ అన్నారు. ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ పై ఒక సోషల్ ఆడిట్ అండ్ రివ్యూ చేయడం జరుగుతుంది. వీఆర్ కమిటెడ్. ఈ స్టెప్స్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఇది ఉట్టిగానే కేసీఆర్ లాగా తెలంగాణ ప్రజలతో పరాష్కం చేసినట్టు మనం 2000 అంటే 2016 అనడం, మేము 3000 అంటే 3016 అనడం, మేము 58 అంటే 57 అనడం. ఎందుకంటే ఆయనకు అదంతా ఒక జోక్. అది ఆయన ఎందుకంటే నాన్ సీరియస్. ఆయన ఏ మాట నిలబెట్టుకోడు కాబట్టి ఇట్లా ఏదో అటు వీఆర్ కమిటెడ్. 2 స్పష్టమైన చెప్తున్నాం. వార్షికంగా యాన్యువల్గా రిపోర్ట్ రిలీజ్ చేస్తాము. ప్రతి కొత్త జిల్లాలో ఒక సిటిజన్స్ కమిటీ, పౌరుల కమిటీ వేసి సోషల్ ఆడిట్ చేస్తాము ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ మీద. ఉద్యమం సమయంలో అమరవీరులపై పెట్టిన కేసులు మాఫీ చేయడంతో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది.